విజయవాడ రావడం జరిగింది. ఇక్కడ విజయవాడ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం దగ్గర మేము ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. కారణం రాజుల చెరువు, రేపల్లి మండలం, బాపట్ల జిల్లా స్థానిక పోలీస్ స్టేషన్ అయినటువంటి సోడాయిపాలెం ఎస్ఐ గారు గిరిజన నిరుపేదలు అయినటువంటి యానాదులపై జరుగుతున్న అన్యాయాలు, అక్రమాలు, హత్యలు, అత్యాచారాలు, బాండెడ్ లేబర్, వెట్టి చాకిరీ వీటన్నిటి మీద ఇబ్బందులు పెడుతున్న వారిని విడిచిపెట్టి బాధితులపై కేసులు పెట్టిన సోడాయిపాలెం పోలీస్ స్టేషన్ ఎస్ఐ గారు చేసిన నిర్వాహకంకై ఈరోజు నాడు మేము విజయవాడలో ఉన్నటువంటి ఎస్టీ కమిషనర్ గారిని కలిసి అక్కడ జరిగిన విషయాలన్నీ మేము అర్జీలో పొందుపరిచి ఇవ్వడం జరిగింది. కారణం వీరినే అక్కడ స్థానికంగా ఉన్న రాజకీయ నాయకులు కుట్ర పన్ని, అంటే నిందితులు రాజకీయ అండతో వీరిని అన్ని విధాలుగా ఇబ్బందులు పెడుతూ గురి చేస్తున్నారు. ఇందులో భాగంగా సోడాపాలెం ఎస్ఐ గారు నిందితులను వదిలిపెట్టి బాధితుడిపై కేసు నమోదు చేసిన కారణంగా సోడాపాలెం ఎస్ఐ గారిని వెంటనే సస్పెండ్ చేయాలని చెప్పి మేము ఇక్కడ ఎస్టీ కమిషనర్ గారికి చెప్పడం జరిగింది. వారు ఖచ్చితంగా మీకు న్యాయం జరిగేలా చూస్తామని కూడా మాకు చెప్పడం జరిగింది. రాజుల చెరువు, రేపల్లి మండలం, బాపట్ల జిల్లా నుంచి గిరిజన నిరుపేద యానాదులు స్థానిక పోలీస్ స్టేషన్లో సోడాయిపాలెంలో ఎస్ఐ గారు చేసిన నిర్వాహకానికి ఇక్కడ ఎస్టీ కమిషనర్ దగ్గరికి వచ్చి కలవడం జరిగింది. అంటే గిరిజన నిరుపేద యానాదులపై అన్యాయాల, అక్రమాలు పాల్పడుతున్న వారిపై కేసులు పెట్టిన వారి విడిచిపెట్టి బాధితుల మీద ఎఫ్ఐఆర్ చేసిన సోడాయిపాలెం ఎస్ఐ గారు మాట ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ప్రస్తుతానికి రేపల్లా వెళ్ళిద్ది మనకు రసీదు ఇచ్చారా? ఎవరున్నారమ్మా? ఎస్పీ గారు ఉన్నారా? ఫస్ట్ తీసుకెళ్ళారు ఒక ఎస్పీ గారి దగ్గరికి. అక్కడ దాకా నన్ను సీతారామయ్య ఆయన అంటున్నాడు, మమ్మల్ని అట్టని అంటున్నాడు, ఊరికొకరిని చేసుకొని బతుకుతారు, ఊరికొకరిని చేస్తారు, యానాదులు అని చెప్పని అంటున్నాడు. మేము యానాదులు ఊరికొకరిని చేసుకుని బతుకుతాము, ఆయన కింద మేము పడుకోలేదని చెప్పి మా మీద నిందులు వేస్తున్నాడు. మమ్మల్ని అడుగుతున్నాడు, నా వయసు ఎంత, నేనెంత, నన్ను కూడా అడుగుతున్నాడు వచ్చి నన్ను. ఆయన్ని వాళ్ళల్లో అతికి వాళ్ళలో మేము ఉండేవాళ్ళమే. మమ్మల్ని ఎందుకంటే హింసించడం వాళ్ళు మేమేం చేసాము సారు? మేమేం చేయలేదు, మమ్మల్ని మాత్రం మీరే కాపాడాలి, మా అబ్బాయిని మాత్రం చంపేయాలని చూస్తున్నారు. పోలీసులను తీసుకొచ్చి మా వాళ్ళందరం బెదిరించి మా అబ్బాయి దగ్గర ఉన్న వాళ్ళందరినీ తీసుకెళ్ళిపోయారు. ఇక్కడి నుంచి ఏటకొచ్చిన వాళ్ళందరూ, యానాది వాళ్ళందరినీ తీసుకుని వెళ్ళిపోయారు. తాటలు ఎక్కించుకొని రైతులందరూ వాళ్ళందరూ మేము ఏదో బతకడానికి వచ్చి ఒక ఇంట్లో రైతుల ఇంట్లో ఉంటుంటే మా ఏదో 4 ఇల్లు పాయస పని చేసుకొని బతుకుతున్నాను. మా ఆయన చెరువుల మీద ఉంటాడు, మా ఆయన కూడా చెరువుల మీద తీసేయాలని చెప్పానని చెప్పి ఫోన్లు చేస్తున్నాడు. శివయ్య అన్న ఆయన
మమ్మల్ని అసలు ఇప్పుడు ఈ ఊర్లో లేకుండా పంపించేయాలి, కారుకు రాలి అమ్మాయి అని చెప్పని అంటున్నారండి. మాకు మాకు మా మా అందరూ అందరూ కలిసి మాకు న్యాయం చేయండి చాలు, అది మాకు కావాల్సింది. మన ఊరి నాంచారమ్మ, మాది రాజుల చెరువు అయితే అనపరెడ్డి శివయ్య నన్ను ఏదిస్తూ ఉంటాడు. రోజు నా కింద పుక్కుంటావు, అందరూ పరుస్తాను అని గోడ్స్ అట్టుకొచ్చి నా చేయి పట్టుకొని లాగాడు చాలాసార్లు. లాగ్గానే అది మా ఆయనకి చెప్పాలంటే నాకు భయం వేసి నేను చెప్పలేదు. తర్వాత ఇక మా ఆయనకి ఇక అలా రోజు పట్టుకొని నన్ను లాగంగానే మా ఆయన ఒక చెరువు కట్టున ఉంటే నేను ఇంటి దగ్గర ఉంటే ఇంకా మా ఆయన ఫోన్ చేసి తొందరగా రామని మా ఆయనకి చెప్పాను. మా ఆయన వచ్చి ఆయన దగ్గరికి గొడవగా వెళ్ళాడు. వెళ్ళంగానే ఆయన లేడంగానే ఆయన బండి ఉండింది ఆ ఇంటి దగ్గర. ఆ ఇంటి దగ్గర నుంచి మా ఇంటికి తీసుకొచ్చేసాడు మా ఆయన. బండి తీసుకురాగానే ఆ ఊరు పెద్దలన్నీ వాళ్ళ ఊరు పెద్దలన్నీ అందరూ వచ్చి మా ఆయన మీద దాడి చేయబోయారు. దాడి చేయంగానే మేము ఇంకా ఆయన భయపడిపోయాలి, మా ఆయన్ని ఎక్కడ చంపేస్తారా, మమ్మల్ని ఎక్కడ చంపేస్తారని మేము ఈ రాకన పారిపోయి వచ్చేసాం ఆ భయంతో. నా పేరు నాంచారమ్మ, మాది రాజుల చెరువు, శివయ్య, అనపరెడ్డి శివయ్య. 20 రోజు నన్ను గొబ్బోమని అడుగుతున్నాడు, హింసలు పెడుతున్నాడు, 200 రూపాయలు చూపిస్తున్నాడు. మా ఆయనకి నేను చెప్పాను ఇలా హింసలు పెడుతున్నాడని. చెప్పంగానే మా భర్త వెళ్ళి మరి ఇంకా ఆయన గొడవకి వెళ్ళంగానే ఇంకా ఆయన లేడు, పారిపోయాడు. పారిపోగానే బండి తీసుకొచ్చి మా ఇంటి కాడ పెట్టంగానే ఆ ఊరు పెద్దలందరూ తీసుకొని మా ఆయనకి దాడికి వచ్చాడు.